ఇది చూసే షాక్ అవుతారు మీరైతే. ఎంత బాగుంది తెలుసా. గరుడ కూడా ఆ ఫేస్ చూడండి ఎంత గంభీరంగా ఉంది. అమ్మో, భయం వేస్తుంది, అంత బాగుంది. హాయ్ బిగులు, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంత్ వాళ్ళు. ఈరోజు మనం కామారెడ్డిలో ఎల్ఐసి బిల్డింగ్ పక్కకు శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస గణేష్ బండార్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడున్న విగ్రహాలన్నీ చూపిస్తా మీకు. ఈ వీడియో ఫుల్గా చూడండి. వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి, లోపల వెళ్ళి గణేష్లన్నీ చూపిస్తా. ఇక్కడ చూడండి, మూషిక్ మహారాజ్. ఇది చూసే షాక్ అవుతారు మీరైతే. ఎంత బాగుంది తెలుసా. గరుడ గరుడ వాహనం పైన. వావ్, చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్దగా కూడా ఉంది. చూడండి, కిరీటం పైన పులి పులి చాలా నీట్గా ఉంది. వావ్, చూడండి గరుడ గరుడ కూడా ఆ ఫేస్ చూడండి ఎంత గంభీరంగా ఉంది. అమ్మో, ఇది మనం పెడితే నైట్ లో కరెంట్ లేకుండా, లేకుంటే ఓన్లీ బెడ్ లైట్ లో చూసినాం అనుకో, చిన్న లైట్ లో భయం వేస్తుంది, అంత బాగుంది. ఆ గరుడ గంభీరంగా ఉంది. గరుడ వాహనం పైన మనకు గణేష్ మహారాజ్. గరుడ కూడా చాలా బాగుంది. మనకు 2 పీసెస్ ఉన్నాయి. ఇది కూడా ఆల్రెడీ ఇది అయితే బుక్ అయిపోయింది. ఇది బుక్ అయిపోయింది. చూడండి, ఫినిషింగ్ చాలా స్మూత్గా ఉంది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఆయిల్ పెయింట్ కొని. ఇక్కడ చూడండి, నంది, త్రిశూల్, బ్రహ్మ అనుకుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో బ్రహ్మ ఉంది. చూడండి, స్టోన్ పైన, చర్మం పైన ఇది పులి చర్మం. మూషిక్ చాలా బాగుంది. ఇదైతే ఆయిల్ పెయింట్ చూడు, బ్రహ్మ. చూడండి ఎలాగొచ్చిందో చూడండి. సింహాసనం పైన కూర్చున్న గణేష్. పాండరీనాథ్ బ్యాక్గ్రౌండ్ లో పాండరీనాథ్. ఇది వావ్, ఫినిషింగ్ కూడా బాగుంది. చూడండి, ఈ గణేష్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ వర్క్, కిరీటం వర్క్ అండ్ ఈ హారాల వర్క్ చాలా నీట్ గా ఉంది. ఇక్కడ పంచకు కూడా చూడండి, పంచకు కూడా చాలా డిజైన్స్ వచ్చినాయి. అక్కడ మూషిక్ మహారాజ్ ఉన్నాడు. మనకి ఇది సింహమాపులి, సింహం సింహాసనం మీద కూర్చొని ఉంది. చాలా బాగుంది కదా చూడండి. ఇది కొంచెం అట్రాక్టింగ్ గా కనిపిస్తుంది. ఈ పంచ వల్ల కొంచెం అట్రాక్టింగ్ గా ఉంది గణేష్. ఈ గణేష్ చూడండి, అయోధ్య థీమ్ తోని, అయోధ్య మందిర్ పక్కకు బాలరాముడు. ఈసారి ఇలాంటి గణేష్లు అయితే చాలా చాలా ఎక్కువ వచ్చినాయి. చూడండి, ఇక్కడ అన్ని
అన్ని దేవుళ్ళు వచ్చినాయి చూడండి, బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి. బుద్ధుడు, కృష్ణుడు, హనుమాన్, చూడండి నీట్గా ఉంది. గణేష్ బాలరామునితోనే అయోధ్య మందిర్. వావ్, కవర్ తీస్తే ఇంకా మంచి ఉంటుండే కానీ వర్షం పడిందని, వర్షం పడుతుంది. ఇక్కడ ఈ డిజైన్ కూడా బాగుంది చూడండి. కవర్ ఉంది కాబట్టి మనకు కనిపించట్లేదు, చాలా నీట్గా ఉంది. ఈ బాలరాముడు ఇప్పుడు ఈ మధ్య ఇవన్నీ చాలా గణేష్లకి ఇది కామన్ గా వస్తుంది చూడండి. ఓకే, ఇది ఒక 30-35 మధ్యలో ఉంటది చూడండి. మూషిక్ మహారాజ్ పైన మన గణేష్ ఉంది. చెవులు చాలా కొంచెం పెద్దగా వైడ్ గా చూడండి, చాలా పెద్దగా వచ్చినాయి. ఇక్కడ డిజైన్ చూడండి, తిలకం. ఇక్కడ త్రిశూలం ఉంది, త్రిశూలం కింద సన్. మూషిక్ మహారాజ్ చాలా ప్రజెంట్ ఉంది ఇక్కడ కూడా. ప్లీజ్ నా వీడియోలు చూడండి, మీకు ఇవి నచ్చితే ఇక్కడికి రండి. లొకేషన్స్ కూడా వీలైతే డిస్క్రిప్షన్ లో పెడతా, అన్ని లొకేషన్స్. నచ్చితే వచ్చి తీసుకోండి, కానీ వీడియో చూసి ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి ఇలాంటి వీడియోస్ 10 మందికి ఇంకా ప్రమోట్ చేయడానికి యూట్యూబ్ వాళ్ళకి వీలుంటుంది. మీరు లైక్ చేయకుంటే చూసి వదిలేస్తే ఎవరికి యూజ్ కాదు. ఒకసారి మీరు ఒకవేళ మీరు చూసినట్టయితే వేరే ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే మీకు మనీ ఏం కావు, ఓన్లీ లైక్ చేయండి. వీలైతే షేర్ కూడా చేయండి. చాలా గణేష్లు ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి. వీలైతే డిస్క్రిప్షన్లో లొకేషన్ లింక్ కూడా ఇస్తాను, వచ్చి విజిట్ చేయండి ఇక్కడికి. నచ్చితే తీసుకోండి. ఓకే, చాలా గణేష్లు అయితే బుక్ అయిపోతున్నాయి చూడడానికి. పులి చర్మం పైన గణేష్, దత్తాత్రేయ స్వామి అంట, బాగుంది. ఓకే, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఓకే, వీలైతే రండి, చూడండి, విజిట్ చేయండి. చూడండి గణేష్, ఇది బాగుంది చూడండి. వావ్, నాకు ఇది బాల గణేష్ లెక్క కనిపిస్తుంది.